ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్లోనే అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఎస్ఆర్హెచ్ ఎక్కడ తప్పు చేసింది? కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? తెలుగులో బెస్ట్ మ్యాచ్ అనాలిసిస్ మీ ఆర్ఎల్జీ క్రికెట్ లో ఇప్పుడే మొదలైంది. హాయ్ ఫ్రెండ్స్, మొదటి మ్యాచ్ లోనే ఆర్సీబీ విశ్వరూపం చూసాం. కానీ అందరూ కోహ్లీ సిక్సర్ల గురించి మాట్లాడుకుంటే అసలు మ్యాచ్ గెలిపించిన ఆ సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరూ గమనించలేదు. ఆ డెబ్యూ బౌలర్ డప్పి వేసిన 3 బంతులు మ్యాచ్ ని ఎలా తిప్పేసాయో తెలుసా? ఇలాంటి లోతైన క్రికెట్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఆర్ఎల్జీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 ఏటకేలకు గ్రాండ్ గా మొదలైంది. ముందుగా టాస్ గెలిచి ఆర్సీబీ రజిత్ పటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఎప్పటిలాగే చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు స్వర్గద్వారంలో కనిపించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ జాకబ్ డఫీ మ్యాజిక్. పవర్ ప్లేలో షాక్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మలను డెబ్యూ బౌలర్ జాకబ్ డఫీ క్లీన్ స్వీప్ చేశాడు. కేవలం 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ మరియు క్లాసిన్ పోరాటం. కష్టాల్లో ఉన్న టీమును కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి మరియు హెన్రీ క్లాసిన్ ఆదుకున్నారు. ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో స్టేడియంను హోరెత్తించాడు. చివరి ఓవర్లలో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేసి తన మెరుపు ఇన్నింగ్స్ తో ఎస్ఆర్హెచ్ కనీస 20 ఓవర్లలో 201 పరుగు భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ చేస్ ద కింగ్ అండ్ పడికల్ షో. ఓపెనింగ్ లోని ఫిలిప్ సాల్ట్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడికల్ కలిసి ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పడికల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో కేవలం 26 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. కోహ్లీ క్లాస్. కింగ్ కోహ్లీ 38 బంతుల్లోనే 69 రన్స్ చేసి తన ఫామ్ కంటిన్యూ చేస్తూ నాట్అవుట్ గా నిలిచి టీంను గెలిపించాడు. రజిత్ పటిదార్ కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. చివరికి ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీ టర్నింగ్ పాయింట్స్. టర్నింగ్ పాయింట్ 1, జాకబ్ డప్పి వేసిన ఫస్ట్ స్పెల్. హెడ్, అభిషేక్ శర్మ లాంటి డేంజరస్ ప్లేయర్లను అవుట్ చేయడం మ్యాచ్ కే హైలైట్. టర్నింగ్ పాయింట్ 2, ఫీల్డింగ్ లో ఫిలిప్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్లు. ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూర్. ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల బౌలింగ్ లో డెప్త్ తగ్గింది. ముఖ్యంగా కోహ్లీని కట్టడి చేయడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు విఫలమయ్యారు. చివరగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా తన అద్భుతమైన స్పెల్ తో మెరిపించిన జాకబ్ డఫీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపుకి అసలు కారణం కోహ్లీ బ్యాటింగా లేక జాకబ్ డఫీ బౌలింగా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. చూశారుగా, మొదటి రోజే ఇంత డ్రామా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ఊహించుకోండి. ఈ సీజన్ మొత్తం ప్రతి మ్యాచ్ అనాలిసిస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తెలుగులో బెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఆర్ఎల్జీ ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.